రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం బటర్ఫ్లై సిటీలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇక్కడ మనం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏమైందని? ఇక్కడ రాత్రి గోవిందాపల్లికి చెందిన ఇద్దరు యువకుల్ని కేసుగారి శివ, గుండమోని శివ ఇద్దరిని జల్కం రవి అనే పర్సన్ వాళ్ళ నైట్ 9 గంటల తర్వాత ఈ బటర్ఫ్లై సిటీకి కడతాల్లోని బటర్ఫ్లై సిటీకి తోలుకొచ్చి వాళ్ళిద్దరిని దారుణంగా హత్య చేసిండు. అది ఏం కారణాలా, పొలిటికలా, పర్సనలా అనేది మాకు ఏ విషయం తెలియదు. కానీ మాకు దీని మీద న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం చేస్తాం. సరే, ఆ బాధితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సరైన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. అంటే దేనివల్ల కక్ష సాధింపు చర్య? కక్ష సాధింపు చర్యలనే మేము అనుకుంటున్నాం. పొలిటికల్ లో భాగంగా ఇంతకుముందు ఆ పిల్లలు బీజేపీలో తిరిగేది, ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ల నుంచి ఈ కాంగ్రెస్ లో తిరుగుతున్నారు. అదేమన్నా మనసులో పెట్టుకొని చేశారా అనేది మాకు అది తెలియదు. కానీ మేమైతే పొలిటికల్ హత్యగానే భావిస్తున్నాం. పొలిటికల్ హత్య అంటే ఇది పొలిటికల్ రకంగా అంటే మీకు చంపిన వ్యక్తి మీకు తెలిసిన వాళ్ళ ఎవరు? మా ఊరి వ్యక్తే అతను. మా ఊరి వ్యక్తే అతను బీజేపీలో బీజేపీఎం అధ్యక్షుడిగా కడతాల్ మండలం చేసిండు. ఇప్పుడు ఇప్పుడు ఆ బీజేపీలో యాక్టివ్గా తిరుగుతుంటాడు. మరి రాత్రి ఏ విషయం జరిగిందని 9 గంటల తర్వాత తోలుకొచ్చి ఈ విధంగా చేసిండని చంపడం. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీకు ఆ వ్యక్తి ఇప్పుడు ఏదో షాద్నగర్లో లొంగిపోయింది అన్న సమాచారం. షాద్నగర్లో లొంగిపోయింది అని తెలుస్తుంది. అది ఏమని అయింది అనేది అక్కడ షాద్నగర్ వాళ్ళని కనుక్కుంటే తెలుస్తుంది. మేము వాళ్ళకు ఇంకా ఫోన్ చేసాం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మేము వాళ్ళకి కనుక్కుంటున్నాం. మీకు ఏ విధమైన న్యాయం కావాలనుకుంటున్నారు? మీకు ఎవరైతే బాధితులు ఉన్నారో అందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సరైన శిక్ష, ఉరిశిక్ష పడాలని మీకు. అంటే ఇప్పుడు ఇంత దారుణంగా అసలు తీసుకొచ్చి చంపడం అనేది చాలా ఇది బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. చాలా బాధాకరమైన విషయం. మా విలేజ్ లో ఇంతవరకు ఇలాంటి హత్యలు కానీ పొలిటికల్ గా ఏది జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరగడం మా విలేజ్ చరిత్రలోనే. దీని మీద ఇప్పుడే కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా పోలీసు వారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. ఘోరంగా చెప్పమ్మా. ఇంటికి వచ్చి కొట్టిపోయింది. వచ్చి స్టేషన్ కాడికి వచ్చి నేను వచ్చి ఆడ కేసు కాడికి వచ్చి నేను కేసు పెట్టిపోయినా. మళ్ళీ వచ్చిండు, డిజిటల్ కేసు పెట్టిండు. పెట్టినాక ఆయన 10 మందిని తోలుకొచ్చిండు. ఈడ మళ్ళీ ఇంకో నేను ఒక్కరినే ఇస్తాను. నేను నా మొగడు వచ్చినాను, ఇంకొక ఆయన వచ్చిండు, మా చదువుకు తోలుకొని వచ్చిండు. వచ్చినాక ఇక మళ్ళీ మేము వచ్చేవాడి వాళ్ళ మంది అక్కడ పోయిరు. నా కొడుకులు ఇక్కడ మాట్లాడిండ్రు. మళ్ళీ పట్నం పోయిరు. పట్నం పోతే ఆడ ఫోటో దిప్పిన ఆయన మళ్ళీ పట్టింది రాని తోలుకొచ్చినట్ట తోలుకొచ్చి చంపిండు. అంటే ఇంత ముందుకి ఏమైనా మీకు ఏమైనా గొడవలు ఉండేనా? అడ్వాన్స్ వెళ్ళాడు, అడ్వాన్స్ మనం పోయాలి. ఓ వాడు కాదు ఆడేసి కారు అని పట్టుకున్నాను. చెప్పను ఇంత ముందుకి ఏమైనా మీకు గొడవలు ఉండేనా? ఊరేళ్ళ శుద్ధి కలపనిది ఇంత పాపం లేదు. నా కొడుకు చంపినట్టు అలానే మని చంపుతారు. నా తమ్ముళ్ళ కోడే అంటే దోస్తులు అందరు కలిసి ఇట్లా చేసిరా? ఆయన ఎవరో తెలుసా అమ్మ మీకు చంపిన వాళ్ళు? తెలియదా మీకు? మీకు తగిన న్యాయం జరగాలంటున్నారు. సంవత్సరం రోజుల్లో పిల్లని ఎందుకు ఖచ్చితంగా మీకు న్యాయం జరగదని మేము చూస్తాం. మేము అందరం ముందుంటాం. మీకు న్యాయం జరగదు మేము ముందు కొట్టాడుతాం అమ్మా. మీకు తగిన న్యాయం జరిగే వరకు మేము ఉంటాం. మీకు తగిన న్యాయం జరిగే వరకు మేము ముందుంటాం. వ్యక్తి ప్రాణాలు తీసే ప్రాణాలు ఇప్పుడు దీని మీద ఏమన్నా మీకు ఎవరి మీద డౌట్ ఉంది? ఏముంది? ఎవరి మీద డౌట్ కాదు. మాకు ఎవరైతే చంపిర్రో ఆ వ్యక్తి దొరికినంత వరకు మీకు తెలుసా? అంటే మీకు ఎవరని మీకు ఆయన తెలుసా? మీకు మాకేం తెలియదు.
అది ఏమున్నా రవి అనేటోడు కావాలి, వాడే తప్పించాడు. న్యాయం జరగాలంటే వేరేది ఏం లేదు. మీకు మద్దతుగా ఉండి మీకు న్యాయం జరిగే విధంగా చూసేయాలంటున్నాం అంతే. మనం మరొక ప్రత్యక్ష సాక్షిని అడిగి తెలుసుకుందాం. అంటే దీనిపైన ఒక పూర్తి అవగాహన ఉన్నట్టు వ్యక్తి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇంతకు ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు వీళ్ళు ఇద్దరు మడ్డలైన అబ్బాయిలతో సాయంత్రం నేను నైట్ హైదరాబాద్ ఇచ్చిపెట్టేది నేనే వాళ్ళని 9 o'clock వాళ్ళ ఇంటి దగ్గర గాయత్రి నగర్ ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయాను. పక్కపక్కనే ఉంటాం మేము. ఒక అబ్బాయి మియాపూర్ ఉంటాడు, మనకి లేట్ అయింది అని మార్నింగ్ ట్రైన్కు ఏది మెట్రోకి వెళ్ళిపోరా అని చెప్పేసి వాళ్ళ ఇంటి రూమ్ కార్డు ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడ వచ్చిన సంగతి నాకు తెలియదు. అంటే వీళ్ళు ఇక్కడ వచ్చింది తెలియదు. అంటే మీకు ఎట్లా ఫ్రెండా, మీకు ఏ విధంగా మన పరిచయం? వీళ్ళు అంటే ఊర్లో రిలేషన్స్, మా బావ వాళ్ళ కొడుకులు ఇద్దరు అల్లుళ్ళు అవుతారు. ఇక మనమ్మడే ఉంటుంటారు. ఒక పిల్లవాడు డ్రైవింగ్ చేస్తాడు, ఒక అబ్బాయి మన చికెన్ షాప్లో మియాపూర్లో చేస్తాడు. ఎట్లా ఇప్పుడు మరి దీన్ని ఏమైనా ఇది ఏ విధంగా చూడొచ్చు? రాజకీయ పరంగానా లేదంటే ఇంకేమన్నా? దానికంటే చెప్పలేము. రాజకీయంగా మా ఊరు 400 ఓట్లు, ఏం రాజకీయం ఉంటుంది మా ఊర్లో? మరి దీనిపై ఇంత ఘోరంగా అసలు చంపడం అనేది అది మనం ఇంతకుముందు మనం ఏం చూస్తామంటే న్యూస్లలో ఎక్కడో చూసుంటాం, కానీ మన కళ్ళ ముందర మన ఊరు మన పక్కన ఉన్న అబ్బాయికి జరగడం అనేది ఘోరం. అసలు మేము కూడా ఇంత ఘోరంగా మర్డర్ చేసడాన్ని ఎప్పుడు ఊహించలే. అతను మర్డర్ చేసిన ఇట్లా మా ఊరు అతనే, మా తోటి కూడా కలిసి ఉంటాడు. ఆయన మాది మేము. కాకపోతే ఏంటంటే మరి రాజకీయ పరంగా అయితే ఏం లేదు. అంటే వాళ్ళకి వీళ్ళకి ఏమైనా ఇంత ముందుకు ఏమైనా పాత కక్షలు కానీ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు నాకు తెలిసినంత వరకు. అంటే నిన్న మరి ఎట్లా మీరు ఇక్కడ అంటే నిన్న ఏదైనా ఇష్యూ ఆనందం వచ్చారా? దేని గురించి వచ్చారు మీరు? నేను యాక్చువల్గా ఇక్కడనే ఉన్నా, సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకు స్కూల్ లేవు. మా అత్తవారింటికానే మా వైఫ్ ఇట్లా ఉన్నది, నేను ఊర్లో ఇక్కడనే ఉన్నా. వీళ్ళు మొన్న మా ఊర్లో చిన్న ఇష్యూ అయింది అన్నదమ్ములకు. ఇప్పుడు గుండమని ఇప్పుడు ఆ షో వాళ్ళ డాడీకి వాళ్ళ పెద్దాడికి పంచాయతీ వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టుకోరు. మామ జర ఒకసారి రా, మాకు ఎవరు తెలియదు అంటే నేను ఎస్ఐ తోడు మాట్లాడించి వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా వాళ్ళ ఇంటికి పంపించేసిన. ఈ పిల్లలకి ఇట్లా మళ్ళీ ఊళ్ళోకి ఎందుకు రా మీరు మీ డోడికి మీరు వెళ్ళిపోరని నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోయి గాయత్రి చౌరస్తాలో దించేసి వెళ్ళిపోయాను. మీరు అక్కడ దింపేసినా కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినట్టు దీన్ని ఒక ప్లాన్ లాగానే జరుగుతుంది అండి. ఇది ప్లాన్ వేసి ఇప్పుడు ఇంకా వీరు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారనుకున్నారు మీరు, కానీ ఇక్కడ మనం ఇక్కడ చూస్తే నైట్ ఇక్కడ వీళ్ళు బటర్ఫ్లై సిటీలో కడతాలకు వచ్చారు. మళ్ళీ అంటే మనం ఇక్కడ వస్తారని నాకు తెలియదు వాస్తవంగా. ఇంకోటి వర్షం వస్తుందని వాళ్ళు అప్పటికే వెళ్ళిపోతారు రూమ్కు. మన రూమ్కి వెళ్ళిరా వెళ్ళలేదా ఇంక ఇక్కడనే వచ్చారా ఎవరు ఫోన్ చేసి వచ్చారా అనేది మనకు తెలియదు. నేనైతే రూమ్ దగ్గర గాయత్రి చౌరస్తాలో దించేసి నేను వెళ్ళిపోయాను. మీకు ఎట్లా తెలిసిందంటే ఇట్లా ఈ వ్యక్తులు చనిపోయారని మీకు ఏ విధంగా? మార్నింగ్ ఊరోళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా, నేను ఇలా ఫోన్ ట్రై చేసిన. ఒక అబ్బాయి ఏమో చూసాపు వచ్చింది, ఇంకా వేరే వాడు ఉంటాడు కదా, వానికి ఫోన్ చేస్తే వాడిని ఎట్టలేదు. సరే ఏం జరిగింది అక్కడ ఫోన్లు వచ్చేసరికి మనకు 11 o'clock వరకు బాడీసే బయటకు వచ్చేసినాయి. ఎట్లా దీన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళి దీనిపైన మీరు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? పోస్ట్ మార్టంలో మనకు ఏం జరిగిందని తెలుస్తుంది కదా, ఎట్లా చంపారు దేనికి చంపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.